తీర్పు వచ్చింది. గ్రామదేవతల ఆరాధనని అశ్రద్ధ చెయ్యకండి దయచేసి. గ్రామదేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి, మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. గ్రామదేవత ఆరాధన అశ్రద్ధ. ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ. కానీ గ్రామదేవతకి గ్రామం అంతా పిల్లలు, సొంత పిల్లల కింద లెక్క. ఆవిడ కాపాడు తీరుతుంది. బంధుత్వం ఉంది అక్కడ. ఆ గ్రామానికి ఆవిడ దేవత, మళ్ళీ పక్క గ్రామానికి కాదు. మనకి పోలేరమ్మ అంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు, వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు. బంధుత్వం ఉంది అక్కడ. మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామదేవతలు మనని కాపాడుతారు. హిందూ సంస్కృతిలో గ్రామదేవత ఆరాధన చాలా ముఖ్యం. ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు. అప్పుడు హింస మాత్రం పనికిరాదు. జంతు హింస చేయకూడదు. అందరూ అమ్మవారికి సంతానమే. కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి. ఆ గ్రామదేవత కూడా పురుషోత్తముడితో సమానం.